అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్రంలో బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి కార్మిక చట్టాల మీద తీసుకొస్తున్నటువంటి ప్రయోగాలను నిరసిస్తూ పూర్తిగా కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పూర్తిగా భారత్ బంద్ కార్యక్రమం అయితే నడుస్తూ ఉంది. సో ఇక్కడ పూర్తిగా 44 కార్మిక చట్టాలు ఉంటే వాటిని 40 కార్మిక చట్టాలు రద్దు చేసి కేవలం 4 కార్మిక చట్టాలు మాత్రమే పరిగణనలో ఉంచడంతో పూర్తిగా కూడా దేశంలో ఉన్న వామపక్ష పార్టీలని కలిసి కూడా భారత్ బంద్ అయితే నిర్వహిస్తాను. మన దగ్గర కొంతమంది సిపిఎం ఎంఎల్ పార్టీ నాయకులు అయితే పూర్తిగా మన దగ్గర అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి ఆ మరిన్ని విషయాలు అన్న చెప్పండి, ఈ రోజు భారత్ బంద్ చేయడం గల ప్రధాన కారణం ఏంటి? మోడీ గారు గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఆయన విధానాల కారణంగా దేశంలో సామాన్యులకి అనేక ధరలు పెరిగాయి, కార్మిక వర్గానికి వేతనాలు తగ్గాయి, ఉద్యోగులకు నిజ వేతనాలు తగ్గాయి. కానీ అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ మోడీ గారి ఫ్రెండ్స్ అయినటువంటి కార్పొరేట్ ఉన్నటువంటి రిలయన్స్, అదానీ, అంబానీలు ఇవాళ బాగుపడ్డారు. కాబట్టి ఆయన విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక రంగం, అదేవిధంగా రైతాంగం, సామాన్య ప్రజలు ఇవాళ ప్రజల బాధల్ని తెలియజేయడం కోసం ఇవాళ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతా ఉంది, సమ్మె కొనసాగుతా ఉంది. ఆయన ఎన్నికలప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, ఉద్యోగాలు పీకేశారు, డీజిల్ గ్యాస్ ధరలు పెంచారు. ఇటువంటి అనేక సమస్యల మీద ఈరోజు బంద్ జరుగుతుంది. ఈ బంద్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉదయం 4 గంటల నుంచే కొనసాగుతా ఉంది. అనేక మంది దీంట్లో భాగస్వామ్యం అయ్యారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సో పూర్తిగా చూశారు కదా, ఖమ్మం జిల్లాలో ఉదయం 4 గంటల నుంచే పూర్తిగా భారత్ బంద్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతుంది. సో ఇక్కడ సిపిఐ, సిపిఎం అలాగే మిగతా అన్ని పార్టీలు కలిసి కూడా ఇక్కడ ఈ బంద్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మన దగ్గర ప్రస్తుతం సిపిఐ నాయకులు పూర్తిగా పోటీ ప్రసాద్ మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి మనం ఒకసారి మాట్లాడే. సో సార్ చెప్పండి, ఈ రోజు మొత్తం మిత్రపక్ష పార్టీలు అన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పూర్తిగా భారత్ బంద్ చేస్తున్నారు. ఈ బంద్ ద్వారా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంపూర్ణ సార్వత్రిక సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానమైన డిమాండ్ ఏదైతున్నాయో కిసాన్ సంయుక్త మోర్చా ఆ రోజున చేసిన సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి కనీసం మినిమం గ్యారంటీ చట్టాన్ని, కనీస మద్దతు ధర చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని, అదేవిధంగా బ్రిటిష్ సామ్రాజ్య వాళ్ళతో పోరాట సాధించుకున్నటువంటి కార్మిక చట్టాన్ని 4 కోళ్లుగా మార్చే విధానానికి వ్యతిరేకంగా కార్మిక చట్ట కోడ్లని రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సో పూర్తిగా చూశారు కదా, కార్మిక వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంపబెట్టు లాంటిది భారత్ బంద్ చెప్పేసి కూడా పూర్తిగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పూర్తిగా భారత్ బంద్ కార్యక్రమం అయితే ఇక్కడ నడుస్తూ ఉంది. సో మొత్తంగా అందరూ కూడా పూర్తిగా ఇందులో అన్ని పార్టీలు కలిసి ఒక సిపిఐ, సిపిఎం అలాగే సిపిఐ ఎంఎల్ ప్రజాబంధ, కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో ఈ ధర్నాలకు పూర్తిగా ఈ బంద్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాయి. పూర్తిగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తున్నారని చెప్పేసి పూర్తిగా భారతదేశంలో ఒక మతతత్వ విధానాల్ని పాటిస్తున్నారని చెప్పేసి కూడా చేస్తున్నారు. సో బీజేపీ ఒక కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తుంది, మతతత్వ విధానాలని పూర్తిగా అవలంబిస్తుంది. దీన్ని పూర్తిగా ప్రతిఘటించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె, గ్రామీణ ప్రాంతాల్లో భారత్ బంద్ అయితే కార్యక్రమం పూర్తిగా నడుస్తూ ఉంది. సో ఏది ఏమైనా పూర్తిగా కేంద్రం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ పూర్తిగా దేశంలో గ్రామీణ బంద్కు సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు దేశంలోని ప్రధాన రోడ్లపై రోజులు చక్కాజామ్ చేపడతారు. అత్యవసర సేవలకు పూర్తిగా ఈ బంద్ నుంచి కూడా మినహాయింపు ఇచ్చారు. గ్రామాల్లో పూర్తిగా అన్ని కూడా అందుబాటులోనే ఉన్నాయి. రైతు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తున్న కేవలం కేంద్రంపై నిరసనలు చేపట్టేందుకు అనేక రైతు సంఘాలు కొన్ని రోజుల క్రితం పంజాబ్, హర్యానా, ఢిల్లీ వైపు కదిలాయి. కానీ వాళ్ళందరినీ పోలీసులు ఎక్కడికక్కడికి అడ్డుకున్నారు. బారికేళ్లు వేసి భారీగా భద్రతా ఏర్పాటు చేసి వారిని ఢిల్లీలోకి రానివ్వకుండా, అంతేకాకుండా హర్యానాలో రైతులపై టీయర్ గ్యాస్ సైతం ప్రయోగించారు. గ్రామీణ భారత్ బంద్ కారణంగా రవాణా వ్యవస్థ, వ్యవసాయ పూర్తిగా ఆటంకం కలిగింది. ప్రైవేట్ కార్యాలయాలు, గ్రామీణ దుకాణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ సర్వీసు సెక్టార్లపై కూడా పూర్తిగా ఈ భారత్ బంద్ పూర్తిగా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది. భారత్ బంద్ లో అంబులెన్స్ సర్వీసులు, పూర్తిగా ఎమర్జెన్సీ సర్వీసులు అయితే మినహాయింపు ఉంటుందని చెప్పేసి ఇప్పటికే బంద్లో పాల్గొంటున్న పార్టీ నేతలు కూడా పూర్తిగా చెప్తా ఉన్నారు. సో మొత్తంగా మోదీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల మీద కేవలం భారత్ బంద్ కార్యక్రమం చేపడుతున్నాం అని చెప్పేసి కూడా 44 కార్మిక చట్టాలు ఉంటాయి. అందులో పూర్తిగా 40 కార్మిక చట్టాలు
క్యాన్సిల్ చేసి పూర్తిగా 4 కార్మిక చట్టాలు నడిపించడం పట్ల పూర్తిగా వామపక్ష పార్టీలు అన్నీ కూడా కలిసి సిపిఐ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్, ప్రజాపంద, కాంగ్రెస్ అలాగే టీడీపీ పార్టీలు పూర్తిగా కూడా ఈ భారత్ బంద్ కార్యక్రమంలో పూర్తి మద్దతు ఇస్తున్నాయి. ఇప్పటికే చూసుకోవచ్చు ఖమ్మం నగరంలోని స్థానిక పాత బస్టాండ్ వద్ద కూడా పార్టీ నాయకులంతా మొత్తంగా కూడా ఆ మానవహారంతో పూర్తిగా నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. సో ఏది ఏమైనా ఇప్పటికైనా ఆ బీజేపీ ప్రభుత్వం ఆ మద్దతుతో ప్రేరేపణలు అలాగే కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూరే ఆ ప్రయత్నాలు మానుకుంటే ఇకనైనా మంచిని చెప్పేసి కూడా కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి పూర్తిగా ఖమ్మంలో కనబడుతుంది. కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విధి విధానం మీద పూర్తిగా వామపక్ష పార్టీల, మిత్రపక్ష పార్టీలు అన్ని పార్టీలు కూడా ఈ బంద్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న పూర్తిగా బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా భారతదేశంలో ఇలాంటి సాహసానికి పూనుకుందని చెప్పేసి ఇప్పటికైనా ఆ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ కార్మిక వ్యతిరేక సంఘ చట్టాలను తీసేసి ఇప్పటికే మొత్తం గతంలో ఉన్న 44 కార్మిక చట్టాలు అదేవిధంగా యథావిధిగా కొనసాగాలని చెప్పేసి కూడా ఈ బంద్లో ప్రధానంగా కేంద్ర పార్టీకి డిమాండ్ చేస్తున్నారు. ఇదే కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేంద్ర, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.